శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని అని చెప్పి చైత్రమాసంలో మొట్టమొదటి రోజున బ్రహ్మ సృష్టి చేశాడు అని చెప్పి హేమాద్రి చెప్పటం జరిగింది గ్రంథంలో. కాబట్టి ఈ ఉగాదిని సంవత్సరాదిని ఉగాదిగా యుగ ఆది యుగాది ఉగాది అయింది. ఈ రోజున చేసేటటువంటి చర్యలన్నీ కూడా ఆధ్యాత్మిక కోణంలోనే కాదు, కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధి కోణంలో మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి ఈరోజు ఉదయం లేవగానే తప్పకుండా నూనె రాసుకుని స్నానం చేయాలి, తలంటు పోసుకోవాలి. ఈ ఉగాది నాడు నూనెలో లక్ష్మి ఉంటుంది అని చెప్పబడ్డది. అందువల్ల ఆ నూనె రాసుకోవటం వల్ల మనకి లక్ష్మీకరమైనటువంటిది, ఆరోగ్యప్రదమైనటువంటి ఆరోగ్యలక్ష్మి అందులో ఉన్నది అని అర్థం. అంతేకాదు ఆ నూనె రాసుకున్నాక తలంటు పోసుకుని నీళ్లు పోసుకునేటటువంటి ఆ నీళ్లలో పంచపల్లవాలు వేయాలి అని చెప్పబడ్డది. ఇదేం ఆధ్యాత్మిక విషయం కాదు. పంచపల్లవాలు వేయటం కేవలం ఆరోగ్య విషయం. మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి ఈ 5 యొక్క చిగుళ్ళు పల్లవాలు అవి నీళ్లలో వేసి వేడి నీళ్లలో ఆ నీళ్లతో స్నానం చేయాలి అనేటటువంటిది ఉగాది నియమం. అది కూడా ఆరోగ్య సిద్ధికి సంబంధించినటువంటి విషయమే. అలాగే ఆ రోజున చక్కగా ఇల్లంతా బాగు చేసుకుని రంగవల్లులు దిద్ది తీర్చుకుని తోరణాలు కట్టుకుని, ఈ తోరణాలు కూడా మన ఇంటికి వచ్చేటటువంటి బంధువులు వాళ్ళందరికీ నేత్రాలకి హితకరము. అట్లాగే వాయువుని, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ని వదిలేటటువంటి ఉత్తమ లక్షణం వాటికి ఉన్నది. అలా అవి కూడా ఆరోగ్యప్రదాలే. ముఖ్యంగా పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాక నింబ ప్రసాదం స్వీకరించాలి. వేప ప్రసాదం, వేప పూతతో కూడినటువంటి షడ్రుచులతో కూడినటువంటి షడ్రసోపేతమైనటువంటి ప్రసాదం స్వీకరించాలి తప్పకుండా. వేపపూత చేదుకి, కొత్త బెల్లం తీపికి, ఉప్పు, కొత్త చింతపండు పులుపుకి, కారము, వగరు, మామిడి పిందెలు వీటితో షడ్రుచులు కలిసినటువంటిది. అంటే మన సుఖ సంతోషాలు దుఃఖాలు కూడా కలిసి పంచుకునేటటువంటి స్వీకరించగలిగేటటువంటి మనస్థితిని తీసుకొచ్చే విధానం దాంట్లో ఒకటి ఉంటే, ముఖ్యంగా దీంట్లో ఆరోగ్య సిద్ధి ఉన్నది, ఆరోగ్యకరమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటంటే ఈ ఫాల్గుణ మాసం తర్వాత వచ్చే కాలం అంతా కూడా మండు వేసగి. శరీరము అటువంటి ఉష్ణాన్ని తట్టుకుని ఆ సంధి సమయంలో వచ్చేటటువంటి వ్యాధులకి అది గురికాకుండా ఉండాలి అంటే ఈ వేప ప్రసాదం తీసుకోవటం చాలా అవసరము. షడ్రుచులతో కూడినటువంటిది. దీన్ని తీసుకోవటం వల్ల అనంతరం వచ్చేటటువంటి రోగాలు, ముఖ్యంగా తడపర, చిన్నపిల్లలకైతే అనేక రకాల వేపపూత అనే వ్యాధిని వేపపూత అని కూడా అంటారు, దద్దు, ఇలాంటివన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఈ సంధి సమయంలో. ఈ ఉగాది అనేటటువంటిది సంవత్సర సంధి, ఋతు సంధి, మాస సంధి, పక్ష సంధి, ఇలా అన్నిటికీ సంధి అవటం వల్ల ఈ సంధి దోషం వల్ల ఏ రకమైనటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండాలి అంటే ఈ వేప ప్రసాదం అనేటటువంటిది, షడ్రుచులతో కూడినటువంటి వేప ప్రసాదము ఒక విధమైనటువంటి వ్యాక్సిన్ అన్నమాట. మలేరియా వ్యాధి రాకుండా ముందే ఏ విధంగా టీకాలు వేయించుకుంటామో అలా ఈ వేసవికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ముందే ఇది వ్యాక్సిన్గా మనము స్వీకరిస్తున్నట్లు. ఈ చెప్పేటటువంటివన్నీ కూడా పుణ్యకార్య రూపంలో చెబితే మనం తప్పక ఆచరిస్తాం కాబట్టి అలా చెప్పారు. ఈ ఉగాది చర్యలు ఏవి కూడా ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినవి కాదు. యావత్ సంబంధమైనటువంటి మానవాళి దీన్ని అనుసరించి ప్రయోజనాన్ని పొందొచ్చు అనేటటువంటిది దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సిద్ధి వల్ల మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ రోజు చేసే పంచాంగ శ్రవణంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని చెప్పి 5 అంగాలు ఉంటాయి కాబట్టి పంచాంగం అన్నారు. తిథి పరిగణనం వల్ల శ్రియం ఆప్నోతి, సంపదలు చేకూరుతాయి. అంటే తిథిని బట్టి శ్రియం, లక్ష్మిని తెలుసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అట్లా
వారాన్ని బట్టి ఆరోగ్యము, నక్షత్రాన్ని బట్టి పుణ్యము, యోగాన్ని బట్టి ఆయుష్, కరణాన్ని బట్టి సాధన, కార్యసిద్ధి, వీటిని తెలుసుకోమని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలా మనం ఉగాది నాడు జరపవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదో శాస్త్రం కోసం చెప్పినవి కాదు, మన యొక్క శ్రేయస్సు కోసమని చెప్పినవి, మన ఆరోగ్య సిద్ధి కోసమని, సంపత్ సిద్ధి కోసమని, కార్యసిద్ధి కోసమని చెప్పినవి అని చెప్పి గ్రహించి ఆ విధంగా ఉగాది కార్యక్రమాలను నిర్వహించుకుని దుర్ముఖినామ సంవత్సరం అంతా కూడా విజయప్రదంగా జరుపుకుందాం. స్వస్తి.